తీవ్రంగా మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు. అంత పౌరుషం ఉన్నాయన. అల్లుడిని ఎలా తిట్టారో అన్ని క్యాసెట్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. జామాత దశమగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి ఇంత నీచుడు, ఇంత ఔరంగజేబు కంటే నీచుడు, తండ్రి లాంటి మామనే వంచినటువంటి దుర్మార్గుడు, విశ్వాసఘాతకుడు అని, అదేవిధంగా నాకంటే మహానటుడు ఇతను అని ఇన్ని రకాలుగా చంద్రబాబుని తిట్టిన ఎన్టీఆర్ వచ్చి ఈరోజంట మరి ఈయన పొగిడాడట. అదేవిధంగా లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవ్వరూ గుర్తించరు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నా మనవడు వారసుడు, ఈయన మనవడు ఎట్లా అవుతాడండి? కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనవడు గాడు. మన సంప్రదాయంలో కొడుకులే కదా, ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసులుగా చెప్పుకునేది, ఆస్తులకు కానీ దేనికైనా సరే. అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు. అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనవడు వారసుడు ఎట్లా వారసుడు? అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా? అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ